హాయ్ అండి. ఇది ఏం మొక్క అనుకుంటున్నారు? ఇది మినుములండి. ఇది మినప చెట్టు అనమాట. చూడండి, ఇది నేనైతే పెట్టలేదు, పడి మొలిసింది. ఇదిగో చూడండి, ఇంక ఈ పంట అయిపోయింది. ఇదిగో చూడండి ఎంత ఎంత బాగా వచ్చిందంటే, ఇదిగో చూడండి, ఇదిగో చూస్తున్నారా? ఇలాగ రైతుకు కానీ పండితే ఎంత బాగుంటుంది. ఒక్క చెట్టుకి ఎంత వచ్చిందో చూసారా? మీకు కాయలు కూడా కోసి చూపిస్తాను ఎన్ని వచ్చాయో. ఇదిగోండి, దీనిలో ఇది కొంచెం మళ్ళీ మట్టిని తవ్వేసేసి కొంచెం ఎరువేసి డ్రాగన్ మొక్క పెడదాము దీనిలో. ఆ మొక్కలు పొద్దున్న నాటాను కదా, మీరు చూపించాను కదా. కొంచెం లోతుగా తీసేసి ఈ సెల్స్ అన్నీ లోపల పెట్టేద్దాము. ఇదిగోండి కిచెన్ వేస్ట్ కానీ గార్డెన్ వేస్ట్ కానీ చూడండి ఎంత ఉందో. ఇదంతా వేస్టేను. ఇది మొక్కల్లో పెట్టేసేసి పైన మట్టేసి మొక్క పెట్టేస్తూ ఉంటాను నేను. ఇదిగోండి, మాది మెయిన్ రోడ్డు కదా, బర్రెలు వెళ్తూ ఉంటాయి, అంటే గేదెలు అంటారు కదా. ఇదిగోండి, ఆ పేడంతా కలెక్ట్ చేస్తూ ఉంటాను మొక్కలకి. దీంట్లో కొన్ని ఇదిగోండి ఎర్రలు వేస్తాను. ఇదిగో ఎర్రలు చూసారా? ఈ ఎర్రలు ఈ పేడను తినేసేసి చక్కగా ఇవి ఎరువును తయారు చేస్తాయి అన్నమాట. నేను ఎర్రలు ఉంటే ఇంక ఇందులోకి పెట్టేస్తూ ఉంటాను. ఇది కొన్ని రోజులకి వర్మీ కంపోస్ట్ లాగా తయారైపోతుంది. ఇంకప్పుడే నేను మొక్కలకి వేస్తాను. ఇదిగోండి, కుండీల్లో చాలా ఎర్రలు ఉంటాయి నాకు. ఆ ఎర్రలన్నీ ఇందులో వేసేస్తూ ఉంటాను. ఇదిగో చూడండి, ఇదిగోండి కుండీని గట్టి పడిపోయింది కదా మట్టి. మళ్ళీ దీన్ని కొంచెం మెత్తగా చేసేసి డ్రాగన్ మొక్కను నాటేస్తాను. ఇవిగా చూడండి, ఇవి కుండీలో అయినా కూడా చూడండి ఎంత పొడుగుగా, ఎక్కడ కూడా ఇలా కనుపు లేకోకుండా చూడండి ఎంత పొడుగు వచ్చిందో. కానీ గ్రోత్ లేక ఇది ఎదగలేదు, పెట్టి కూడా చాలా నీళ్ళు అవుతుంది. ఇదిగో చూడండి, ఈ వేర్లు ఇంత చిన్నగా ఉండటం వల్ల ఇవి ఏమన్నా చనిపోతాయేమో అని నాకు భయం అనమాట. అందుకని ఇంకా పెరుగుతాయి అని చూస్తుంటే అవి పెరగటం లేదు. అందుకని ఇదిగో చూడండి, కుండీలో పెట్టాను. చూద్దాం ఇందులో గ్రోత్ ఎలా ఉంటుందో. ఇది చూడండి, నేను పైనాపిల్ జ్యూస్ తాగినప్పుడు అది పైనాపిల్ది కట్ చేసినప్పుడు ఇది చాలా ఇదిగోండి ఇలా లేదనమాట. ఈ కింద ఎండిపోయినట్లే ఉంది. అది నేను తీసుకుని అది అక్కడ పడేస్తుంటే అతను నేను పడేయకుండా తీసుకుని వచ్చాను. ఇదిగోండి, ఇందులో గుమ్మడి విత్తనాలు వేస్తే ఇది గుమ్మడి విత్తనాలు వచ్చాయి. నేనైతే జ్యూస్ చేసినప్పుడు గుమ్మడి విత్తనాలు కొంచెం ముదిరాయని చెప్పేసి నేను ఈ కుండీలో వేసాను. ఈ కుండీలో అయితే గుమ్మడి విత్తనాలు వేయడం వల్ల ఇది గుమ్మడి మొక్క లెగిసింది. ఇంకా దీన్ని కూడా కొంచెం వర్షం వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టాలి. నేనైతే ఊరికే అలా వేసేస్తూ ఉంటాను అనమాట. ఇవో చూడండి గుమ్మడి విత్తనాలు, ఇవి నేల మీద వేద్దాము. ఇదిగోండి, ఇలా నేల మీద వేసేద్దాము, వస్తాయి. ఇది చూడండి, ఇది కర్బూజా. నేను కర్బూజాకాయ తిన్నప్పుడు అదో అలాగా వేసేసాను. చూడండి ఎంత గ్రోత్గా చాలా వచ్చాయి, చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇవంతా ఇదిగో చిన్నవి చాలా వచ్చాయి. ఇదిగో చూడండి, ఈ కింద కూడా ఉన్నాయి. ఎందుకులే మళ్ళీ టచ్ చేయడం, ఒకవేళ రాకపోవచ్చు. వచ్చినంత వరకే వస్తాయి కదా. ఇదిగో చాలా మొక్కలు వచ్చాయి. ఇదిగో చిన్న మొక్క, ఇదిగో చూడండి. ఇదిగోండి, ఇది చూడండి, ఉదయాన్నే ఏమేమి మొక్కలు నాటైనా చూపిస్తాను. ఇదిగోండి, హ్యాంగింగ్ చేద్దామని చెప్పేసి ఇదిగోండి ఇవి నేను తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను, రాత్రి పెట్టాను. ఇదిగోండి ఉదయాన్నే ఇదిగో డ్రాగన్ ఇవి పెట్టాను. వీటిలో అసలు చూద్దాం గ్రోత్ ఎలా ఉందో అనేసి. ఇవి గడ్డి పూలు తెలుసు కదా, ఇవి కూడా హ్యాంగింగ్లో పూలు పూస్తే చాలా అందంగా ఉంటాయని చెప్పేసి పెట్టాను. ఇదిగోండి డ్రాగన్వి కొన్నిటిలో పెట్టాను. ఒకటైతే ఖాళీగా ఉంది, దానిలో కూడా మట్టి నింపాలి. తర్వాత ఇవి కొంచెం బాగా అయిన తర్వాత నేను వీటిని పైన హ్యాంగింగ్ చేసేస్తాను. ఇదిగో చూడండి ఎలా హ్యాంగింగ్ చేసుకున్నాను.
ఇట్లా పైన ఇంకా చేస్తానన్నమాట. చిలక ముక్కు పువ్వులు తెలుసు కదండి. ఇదిగో నేను మొన్న చీరాలు వెళ్ళినప్పుడు అక్కడ కనిపించాయి. సరే బాగుంటాయి కదా అని చెప్పేసి తీసుకొచ్చాను. ఇది కూడా కర్బూజా చెట్టే. ఇదిగోండి ఫ్లవర్స్ వచ్చాయి. కర్బూజా అయితే చాలా వచ్చాయి చెట్లు. మేము తిన్నప్పుడు ఇదిగోండి రేగిపండు తిన్నప్పుడు ఇందులో సీడ్ పడి ఉంటుంది. ఇదిగో వచ్చింది. ఇది నేను తీసేసి బయట నాటేస్తాను. ఇదిగోండి చామంచులు ఇదిగో తీసుకొచ్చినప్పుడు చిన్న మొక్క అనమాట. దాన్ని విరిచేసి కొమ్మ విరిచి పక్కన పెట్టాను. ఇదిగో చూడండి, ఇది వచ్చేసి మర్బము. ఇదిగో ఇక్కడ కూడా ఇదిగోండి ఈ చామంచి చెట్టుది. ఇదిగోండి ఇట్లా పక్కన ఈ పొద్దున్నే కలిపి కూడా తీస్తూ ఉన్నాను. ఇదిగోండి కొమ్మలు బతికిపోయాయి చూడండి. ఇందులో కూడా ఈ చామంచి చెట్లో కూడా ఇదిగోండి నేను ఇక్కడ ఇదిగో నాటాను. ఇదిగో చూడండి వచ్చింది. ఇదిగోండి తులసి చెట్లు అయితే అసలు చెప్పనక్కర్లేదు. ఒక చెట్టు ఉంటే చాలు. ఫస్ట్లో అయితే మా ఇంట్లో తులసి మొక్క ఉండేది కాదు. నేనైతే తులసి మొక్క అసలు లేదని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఒక మొక్క తీసుకొచ్చి పెట్టాను, ఇంకంతే మొత్తం ఇంకా అడుగు వచ్చినట్టు వచ్చేస్తూ ఉంటుంది. ఇదంతా నేను చాలా వరకు పీకేశాను, ఇంకా వస్తూనే ఉంటుంది. మీకు కొండపిండాకు తెలుసు కదా. ఇదిగోండి కొండపిండాకు, ఇదంతా కొండపిండాకే. ఇదిగోండి ఇది కిడ్నీలో స్టోన్ ఉంటే కరిగిపోద్దంట ఉదయాన్నే కొన్ని ఆకులు 4-5 ఆకులు తినడం వల్ల. ఇదిగో చూడండి ఈ కుండీలో కూడా ఈ మొక్కలు వేసింది కర్బూజా మొక్క. ఇదిగోండి కర్బూజా మొక్క ఇది ఖచ్చితంగా ఈ చామంచి మొక్క మొదల్లోనే లేసింది. ఇంకా ఇప్పుడు వర్షం వచ్చినప్పుడైతే పీకి పక్కన పెట్టాలి చామంచి మొక్కని. ఇప్పుడు బాగా ఎండలు వస్తూ ఉన్నాయి. ఇదిగోండి నేను బయటికి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నా దగ్గర లేని మందారాలు ఉంటే తీసుకొచ్చి పెడుతూ ఉంటాను. ఇదిగోండి బతికిస్తుంది అనమాట. ఇది కూడా బతికింది, ఇది కూడా బతికింది, పచ్చదనం ఉంది. ఇదిగో దీంట్లో చూడండి, ఇది ఇప్పుడు ఖర్జూరాలు వస్తున్నాయి కదా ఎల్లో కలర్వి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా, అది కేరళ ఖర్జూరం అంట. ఇదిగో చూడండి విత్తనాలు ఇట్లా తిని వేస్ట్ ఎందుకు చేయాలని ఇది ఇలా పడేస్తూ ఉంటాము. ఇదిగోండి ఇలా పడేస్తూ ఉంటాము. అయితే ఇదిగో చూడండి కర్బూజా వచ్చింది, ఖర్జూరం వచ్చింది చూడండి. నేనైతే ఇప్పుడు ఇది కొంచెం పెరిగాక తీసి పక్కన పెడతాను. ఇట్లా మనం తిన్న సీడ్స్ వేస్ట్ కావన్నమాట ఇలా వేసుకోవడం వల్ల. దీంట్లో చాలా విత్తనాలు ఉన్నాయి, చూద్దాం వస్తాయో రావో. ఇదిగోండి క్రోటన్ మొక్కలు. నేనైతే ఇవైతే ఒక్కడ కూడా కొనిపెట్టాను అనమాట. నేను ఇలా మా బంధువుల ఇంటికో ఫ్రెండ్స్ ఇంటికో వెళ్ళినప్పుడు ఇలా తీసుకొచ్చి పెడుతూ ఉంటాను. ఇంకా మొత్తం ఇవే ఉంటాయి అన్నమాట. ఒక్కటైతే కొనలేదు, కానీ ఇవి ఎంత కాస్ట్ ఉంటాయో తెలుసా. నేను గార్డెన్లో అడిగాను, చాలా కాస్ట్ చెప్పారు. ఇంకా చూడండి నేను కొనకుండానే చాలా వరకు క్రోటన్ మొక్కలు ఎన్ని ఉన్నాయో. ఇదిగోండి వామ చెట్టు అంటారు కదా, ఏవి కూడా కొనను. ఇదిగో చూడండి అవి కుండీల్లో చాలా వరకు ఇవే ఉంటాయి. ఇదిగోండి ఇదొకటి, ఇది అక్కడ బాగా రావట్లేదు, నేల మీద పెట్టేశాను. ఒక కుండీలో పెట్టాలి, అది కూడా తీసేసి.